హార్ట్ అటాక్ అంటే అందరికీ తెలుసు. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అందరం భయపడతాం. కానీ ఇలాంటి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నడుము నొప్పితో పాటు కూడా రావచ్చు అని చెప్పి చాలా తక్కువ మందికి తెలుసు. హాయ్, నేను మీ డాక్టర్ రవీష్. బ్రెయిన్ హెల్త్ టిప్స్ గురించి సింప్లిఫైడ్ గా వీడియోస్ తయారు చేస్తాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీలో చాలా మంది నా వీడియోస్ ని చూస్తారు, లైక్ చేస్తారు, కానీ చాలా తక్కువ మంది మా ఛానల్ని ఫాలో చేస్తారు. మా ఛానల్ని ఫాలో చేస్తే మాకు ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో తప్పకుండా మా ఛానల్ని ఫాలో చేయండి. నేను చెప్పిన ఎమర్జెన్సీ బ్యాక్ సిచ్యువేషన్ ని కాడా ఈక్వైనా సిండ్రోమ్ అంటాం. ఇది ఒక బ్యాక్ సైడ్ స్ట్రోక్ లాంటిది. బ్యాక్ పెయిన్ తో పాటు సడన్ గా పెయిన్ పెరిగిపోయి కాళ్ళు అనేది పనిచేస్తాం, లేదా కాళ్ళలో వీక్నెస్ సడన్ గా రావడము, లేదా మూత్రానికి టాయిలెట్ కి కంట్రోల్ అనేది ఆగిపోవడము, లేదా కంట్రోల్ పోవడము సడన్ గా అవ్వచ్చు. ఇలాంటి ప్రాబ్లం మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికన్నా అవుతే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్తాం అనేది చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళలో సడన్ గా లంబార్ డిస్క్ అనేది పూర్తిగా బయటికి వచ్చేసి నరాల మీద ఒత్తుకోవడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల లైఫ్ లాంగ్ పెరాలిసిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికన్నా ఉంటే తప్పకుండా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తే ఎంఆర్ఐ తీసుకుని అలాగే ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా అవసరం.